చూస్తున్నారు కదా, పైనాపిల్ కబాబ్ ఇలా ఉంది. ఈ విధంగా చేసుకొని తింటే అమ్మ రుచి అయితే వేరే లెవెల్. మామూలుగా తింటే లేదు, నేను దానికి తోడు తేనె కూడా యాడ్ చేయడం వల్ల అనుకుంటాను స్వీట్నెస్ ఎక్కువ అయిపోయింది అనమాట. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారు కదండి. నాకైతే చిన్న పని ఉండి నేనైతే చింతపల్లి వచ్చాను. ఈ విషయం తెలిసిన మా బ్రదర్ అయితే, బ్రదర్ మీరు చింతపల్లి దగ్గర ఆగండి, నేను ఒక అరగంటలో వస్తాను అని చెప్పేసి నాకైతే పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు అనమాట. మనోడు తోట దగ్గర నుంచి అయితే పైనాపిల్స్ అయితే కోసుకొచ్చారు మా కోసం. చూడండి, అలాగని ఒకటి రెండు కాదండి, నా కారు డిక్కి నిండిపోయేలా తీసుకొచ్చాడు పైనాపిల్స్ అయితే. నా కారు డిక్ అంతా నిండిపోయింది అనమాట. చూడండి ఎన్ని పైనాపిల్స్ తీసుకొచ్చారో. ఈ పైనాపిల్స్ ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం మనం అయితే. రాజపాకల్ నుంచి మా లీ బ్రదరు అలాగే రిషి బ్రదర్ అయితే మా కోసం తీసుకొచ్చిన పైనాపిల్స్ ఇవేనండి. చూస్తున్నారు కదా, మొక్కతో పాటు అయితే తీసుకొచ్చేసారు. ఈ పైనాపిల్ తో కొత్తగా ఏం చేద్దామా అని ఆలోచిస్తుంటే వెంటనే ఒక ఆలోచన అయితే తట్టింది. ఈ మధ్య కాలంలో ఎక్కువ ఇన్స్టాగ్రామ్ లో కానివ్వండి, లేదంటే యూట్యూబ్ లో కానివ్వండి, అరకులోని ఎక్కువగా పైనాపిల్ కబాబ్ అనే వీడియోస్ ఎక్కువగా ఇదవుతున్నాయి కదా. అందుకే నేను పైనాపిల్ కబాబ్ అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియోలోనైతే పైనాపిల్ కబాబ్ అయితే ట్రై చేద్దాం. పైనాపిల్ ఎప్పుడు మామూలుగా తినేది రొటీన్ కదా, ఒకసారి ఈ వీడియోలో చూసి వాళ్ళు పైనాపిల్ కబాబ్ ఎలా చేస్తారో ఆ విధంగా అయితే నేను చేస్తాను. ఇది కొయ్యడం అయితే చాలా కష్టంగా ఉంది. నేను ఇంచుమించు ఇది కట్ చేయడానికి నేను 2 పైనాపిల్స్ కట్ చేశాను. 2 పైనాపిల్స్ కట్ చేయడానికి సుమారు నాకు ఒక 6-7 నిమిషాలు అయితే తీసుకుంది. నేను తీసిన వీడియో అంతా మరి 7-6 నిమిషాలు అయితే టైం ఎక్కువ అయిపోతుంది కదా అని చెప్పేసి నేనైతే స్పీడ్ మోషన్ లో అయితే వీడియో ఎడిట్ చేశాను అనమాట. స్పీడ్ గా, మనం ఇంత స్పీడ్ గా కట్ చేయడం మన వల్ల కాదు. చూస్తున్నారు కదా, కట్ చేయడం అయితే చాలా ఇబ్బందిగా ఉందన్నమాట. పైనాపిల్ తినడానికి బాగానే ఉంటది కానీ ఇలా కట్ చేసే పద్ధతి ఏదైతే ఉందో చిరాకు తెప్పిస్తుంది అనమాట. మొత్తానికి అయితే విజయవంతంగా ఒకటి కట్ చేశాను. ఇప్పుడైతే రెండోది కూడా కట్ చేసేద్దాం. ఈ రెండోది కూడా కట్ చేసిన తర్వాత ఈ పైనాపిల్ కబాబు మనం చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు అనమాట. ఆ పైనాపిల్ కబాబు చేసుకునే విధానం ఎలా ఉంటది అనేది అయితే వీడియోలో నేను పూర్తిగా చూపించే ప్రయత్నం చేస్తాను. వీడియోనైతే చివరి దాకా చూడండి. వీడియో చూడడమే కాదండి, మన ఛానల్లో ఉన్న మిగతా వీడియోలను కూడా చూసి మన వీడియోస్ నచ్చినట్టయితే ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి అబ్బా. రానున్న రోజుల్లో ఇంకా మంచి మంచి వీడియోస్తో అయితే మనం ముందుకు వస్తాను. అలాగే ఇకైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా, పైనాపిల్ అయితే ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఏ విధంగా ముక్క కట్ చేసుకోవాలి, నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది చూపెడతాను. మనం పైనాపిల్ అయితే శుభ్రం చేసుకున్న తర్వాత అయితే ఈ విధంగా అయితే రౌండ్ షేప్ లో చిన్న బద్దలుగా కట్ చేసుకోవాలి. పెద్దగా కట్ చేసుకుంటే అవి మనం బాగా ఫ్రై చేయడానికి అయితే అవ్వదన్నమాట. ఇలా రౌండ్ గా చిన్న చిన్న ముక్కలుగా అయితే ఇలా కోసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే, నేను కొంచెం పెద్ద ముక్కలే కట్ చేస్తున్నాను. ఇంకా చిన్నవిగా కట్ చేసుకుంటే ఇంకా బాగా కబాబ్ చేసుకోవచ్చు. నాకు కొంచెం కట్ చేయడం రావట్లేదు, అందుకే నేను కొంచెం బాగా పెద్దగా కట్ చేస్తాను అనమాట. ఈ విధంగా అయితే మనం రౌండ్ గా కట్ చేసుకోవాల్సి ఉంటది అనమాట. కబాబ్ చేసుకోవడానికి ఈ విధంగా మనం కట్ చేసుకుంటే కబాబ్ అయితే బాగా చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, కొంచెం ఇలాగా చేయడానికి కొంచెం టైం తీసుకున్న తర్వాత మనం కబాబ్ చేసుకున్న తర్వాత అయితే చాలా బాగుంటదండి. ఎందుకంటే నేను ఆల్రెడీ కబాబ్ చేసుకొని తిన్నాను, టేస్ట్ అయితే చాలా బాగుంది. మరి నాకైతే నచ్చింది, మరి ఒక్కొక్కలా అనిపిస్తుంటది కదా టేస్ట్ పరంగా. అలాగే ఈ పైనాపిల్ అయితే చాలా బాగా పండింది, చాలా బాగుంది అనమాట. నేను కోసుకున్న తర్వాత చివరిగా ఉన్నది తింటున్నాను చూడండి, స్వీట్ గా ఉంది అనమాట. చాలా బాగుంది నిజంగా. తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. కాకపోతే ఒకసారి కబాబ్ రూపంలో కూడా చేసుకొని తినాలని ఉంది. అందుకే కబాబ్ కూడా చేసుకొని ఒకసారి తిని చూద్దాం ఎలా ఉంటదని. కబాబ్ మనం చేసుకోవడానికి కావాల్సినవి ఇవేనండి. కారం, ముందుగా కారం అయితే మీరు ఎంత స్పైసీగా కావాలనుకుంటున్నారో దానికి తగ్గట్టు అయితే కారం తీసుకోండి. కారం అయిపోయిన తర్వాత దాని దగ్గర అయితే కొంచెం లైట్ గా పసుపు అయితే వేసుకోండి. పసుపు నేనైతే కొంచెం తీసుకుంటున్నాను. పసుపు వేసుకున్న తర్వాత గరం మసాలా ఉంటది కదండి, నేనైతే ప్యాకెట్ గరం మసాలా వాడుతున్నాను. ప్యాకెట్ కన్నా మనం సొంతంగా తయారు చేసుకున్నది, ధనియాలతో చేసుకున్నది అయితే ఇంకా బాగుంటది అనమాట. నేనైతే ఇంట్లో లేదు, అందుకే ప్యాకెట్ గరం మసాలా అయితే వాడుతున్నాను. గరం మసాలా తర్వాత వేసుకున్న తర్వాత దాని దగ్గర ఆయిల్ అయితే, అంటే సాల్ట్, మనకి తగిన సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ మీరు ఎంత అయితే కావాలనుకుంటున్నారో దానికి తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోండి.
సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత నేను ఇక్కడ స్టెప్ బై స్టెప్ మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇలా మనం ఇవన్నీ వేసుకున్న తర్వాత అయితే ఈ విధంగా ఉంటదన్నమాట. ఇలా చూడండి, కారం, పసుపు, గరం మసాలా, సాల్ట్ తీసుకున్నాం కదా. ఇప్పుడు వీటిపైన అయితే మనం నూనె చుక్క వేసేసుకోవాలి. మామూలుగా రిఫైండ్ ఆయిల్ అండి, మీ ఇంట్లో ఏ ఆయిల్ వాడితే ఆయిల్ అయితే వేసిన తర్వాత ఇలా బాగా అప్లై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా నేను ఎలా కలుపుతున్నానో ఆ విధంగా అయితే మనం వేసుకున్న ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా ఇవన్నీ కలిసిపోయేలా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత అప్పుడు మనం కట్ చేసుకున్న బద్దలు ఉన్నాయి కదా, పైనాపిల్ బద్దలు, ఆ బద్దలపై అయితే మనం ఈ కలిపిన ఈ కారాన్ని ఇదంతా ఆ బద్దపై అయితే మనం రాయాల్సి ఉంటది అనమాట. అది కూడా ఏ విధంగా చేయాలనేది అయితే ఈ వీడియోలో నేను పూర్తిగా చూపెడతాను. వీడియో మీరు కట్ చేసి చూస్తే మీకు అర్థం కాదు. వీడియో అయితే చివరి దాకా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. అలాగే నేనైతే వీటితో పాటు తేనె కూడా యాడ్ చేసుకుంటున్నాను. మా దగ్గర అయితే తేనె ఉంది కాబట్టి ఆ తేనె కూడా యాడ్ చేసుకుంటున్నాను. తేనె కూడా ఇలాగా వేసుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ ఇంకా బాగుంటది అనమాట. మీ దగ్గర తేనె ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదండి. నా దగ్గర తేనె ఉంది కాబట్టి నేనైతే తేనె కూడా వాడుతున్నాను. తేనె కూడా ఈ విధంగా వేసిన తర్వాత చూడండి, ఈ విధంగా మొత్తం కలిపేసుకుంటాం కదా. ముందుగా మనం ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, తేనె అంతా వేసుకొని నూనె వేసి కలిపిన తర్వాత అయితే ఈ విధంగా అయితే తయారవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఇలా తయారు చేసుకున్నది ఏం చేయాలంటే, మనం ముందుగా కట్ చేసి పైనాపిల్స్ అయితే పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పైనాపిల్స్ బద్దలు అయితే తీసుకొని ఇప్పుడు దాకా మనం తయారు చేసిందంతా ఈ బద్దలపై అయితే రాయాల్సి ఉంటది అనమాట. చూడండి, ఇప్పుడైతే నేను ఒక్కొక్క బద్ద తీస్తున్నాను కదా, బద్దపై ఏ విధంగా రాసుకోవాలో కూడా చూపెడతాను. బద్దలన్నీ అయితే ఈ విధంగా తీసుకొని ఆ బద్దల పైన అయితే రాసేయాలి మొత్తం. మనం ఆ కారం రాసే ముందు మీరు కట్ చేసుకున్న బద్దలపై అయితే ఈ విధంగా కోసుకోండి. ఎందుకంటే మనము రెండు వైపులా కారం రాసినప్పుడు ఏంటంటే ఇలా బద్దలకి ఇలా పైన ఇలా కోసినట్టయితే ఆ కారము, అదే ఉప్పు, కారం, మనం గరం మసాలా ఇవన్నీ కలుపుకున్నాం కదా, ఇవన్నీ బద్దకి బాగా పడతాయి అన్నమాట. ఆ విధంగా కోసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు ఈ పైనాపిల్ బద్దల పైన అయితే నేను ఇప్పుడు మనం కలిపిందంతా పైన రాస్తున్నాను కదా, ఈ విధంగా అయితే అప్లై చేయాలన్నమాట. ఈ విధంగా మనం పైన రాసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలనేది కూడా వీడియోలోనైతే పూర్తిగా చూపిస్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. అలాగే మన వీడియో మొదటిసారి చూసినట్టయితే మాత్రం మన ఛానల్లో ఉన్న మిగతా వీడియోలను కూడా చూసి వీడియోస్ నచ్చితే ఇప్పుడే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి అబ్బా. అలాగే లైక్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను ఈ పైనాపిల్ బద్దలపై అయితే ఏ విధంగా అయితే రాస్తున్నానో మీరు కూడా ఇదే విధంగా అయితే రాయండి. బద్దల పైన రాసిన తర్వాత అప్పుడు నెక్స్ట్ రెండు వైపులు కూడా ఒక వైపు రాసిన వెంటనే రెండో వైపు కూడా తిప్పి రాసేయండి. రాసిన తర్వాత ఒక 10-15 నిమిషాలు అయితే అలా ఉంచాల్సి వస్తుంది అనమాట. ఒక 10-15 నిమిషాలు అలా ఉంచిన తర్వాత అది ఏంటంటే బద్దకి బాగా పట్టుకుంటది అనమాట. మనం ఉప్పు, కారం ఇదంతా చేసింది ఉంది కదా, అది బద్దపై బాగా పట్టుకుంటది అనమాట. ఇలా కొంచెం ఉంచిన తర్వాత ఓకే, ఎప్పుడైతే రెడీ అయిపోయింది చూసారు కదా, ఇలా రెడీ అయిపోయిన తర్వాత మనం అయితే పొయ్యి దగ్గర అట్లా పెనం ఏదైనా పెట్టుకొని, దీనికి నూనె అనేది మనకి ఎక్కువ అవ్వదండి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఉప్పు, కారం కలుపుకునేటప్పుడు నూనె వేస్తాం కాబట్టి మనం మళ్ళీ నూనె పెద్దగా వాడాల్సిన పని ఉండదు. ఇలా పెనం పెట్టుకున్న తర్వాత అయితే డైరెక్ట్ పెనం మీద అయితే ఈ విధంగా వేసేసుకొని మనం అట్టే ఏ విధంగా కలుస్తామో అదే విధంగా రెండు వైపులు కలుసుకోవడమే. కాకపోతే బాగా ఎక్కువగా కలిసేయకూడదండి, లైట్ గా ఫ్రై చేస్తే సరిపోద్ది అనమాట. ఇప్పుడు చూడండి, నేను చేస్తున్నాను కదా, ఈ విధంగా లైట్ గా రెండు వైపులు అలా తిప్పి ఎక్కువసేపు అవసరం లేదు. ఒక 5 నిమిషాలు, ఒక 3-5 నిమిషాలు చేస్తే సరిపోద్ది అనమాట. మీరు పైనాపిల్ కబాబ్ని ఇలా ట్రై చేయండి. ఇలా ట్రై చేసి కానీ మీరు తిన్నారంటే ఇంకా వాటి టేస్ట్ అయితే మర్చిపోరు. మీరు పైనాపిల్ బాగా పండిన తర్వాత తిన్నదానికంటే ఇలా చేసుకొని తింటే టేస్ట్ ఇంకా బాగుందండి. ముందుగా మీరు అరకువేలు కానీ మరో గృహాలకి ఇటుకు వచ్చినప్పుడు ఎక్కువ శాతంగా ఈ పైనాపిల్ కబాబ్ అనేది అక్కడే ఎక్కువ చేసి అమ్ముతుంటారు అనమాట, రోడ్డు పక్కన. ఎవరైనా ముందుగా తినుంటే కామెంట్ చేయండి మీకు ఎలాగ అనిపించిందో. నేనైతే ఇన్స్టాగ్రామ్లోని మన యూట్యూబ్ లోని ఎక్కువగా చూసి నేనైతే మా బ్రదర్ నాకైతే పైనాపిల్స్ తీసుకొచ్చి ఇచ్చారు కదా, చాలా రోజుల నుంచి అయితే నేను తిందాం అనుకుంటున్నాను. ఎలాగో మా ఫ్రెండ్ తీసుకొని వచ్చారు కదా, అలాగే మన సబ్స్క్రైబర్లకు కూడా వీడియో చేసి చూపించినట్టు ఉంటది అని చెప్పేసి నేనైతే ట్రై చేశాను అనమాట కబాబు. ఈ విధంగా చేసుకొని పైనాపిల్ కబాబు తిన్నట్టయితే రుచి అయితే చాలా బాగుంటది. తర్వాత
పైనాపిల్ మనం డైరెక్ట్ కోసుకొని తిన్నా కొంచెం దగ్గు వస్తుంది కదండి. ఉప్పు కారం అంతా కలుపుకొని తిన్నా కొంతమందికి అయితే పైనాపిల్ పడదు. గొంతులోనే గరగరగా ఉన్నట్టు దగ్గు వచ్చినట్టు అవుతుంటది. ఈ విధంగా కానీ మీరు చేసుకొని ఇలా పెనంలో ఈ విధంగా రెండు వైపులు లైట్ గా అట్టు కలుసుకున్నట్టు కలుసుకొని తిన్నారంటే కబాబ్ రెడీ అనమాట. వేడి వేడి కబాబు. వాటి రుచి వేరే అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా నేను ఏ విధంగా కబాబ్ తయారు చేస్తున్నాను. ఇదే విధంగా నేనైతే మొదటిసారి చేస్తున్నాను. ఇప్పుడు దాకా నేను ఇన్స్టాగ్రామ్ లోని యూట్యూబ్ లోని రీల్స్ చూడడం తప్ప కానీ నేను ఎప్పుడు చేయలేదు. ఎప్పుడు పైనాపిల్ డైరెక్ట్ కోసుకొని తినేవాడిని. మొదటిసారి అనమాట చేస్తున్నాను. ఈ విధంగా చేసుకున్న తర్వాత చూడండి మన పైనాపిల్ కబాబ్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా. ఇలా అయిన తర్వాత అయితే మనం ఏదైనా ఒక ప్లేట్ లో తీసుకొని 1 నిమిషం 2 నిమిషాలు వెయిట్ చేసి తినేయవచ్చు అనమాట. కబాబ్ అయితే రెడీ అయిపోయిందండి. పైనాపిల్ కబాబ్ చేస్తున్నప్పుడు నాకు ఒకటే అర్థమైందండి. ఇలాగా చేసుకొని తినడం వల్ల ఏంటంటే ఎక్కువగా దురద అయితే పెట్టదనమాట. చూస్తున్నారు కదా. మన పైనాపిల్ కబాబ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేనైతే తిని చూసి ఎలా ఉందో చెప్తాను. చూస్తున్నారు కదా పైనాపిల్ కబాబ్ ఇలా ఉంది. ఈ విధంగా చేసుకొని తింటే అమ్మ రుచి అయితే వేరే లెవెల్. మామూలుగా తింటే లేదు, నేను దానికి తోడు తేనె కూడా యాడ్ చేయడం వల్ల అనుకుంటాను స్వీట్నెస్ ఎక్కువ అయిపోయింది అనమాట. కబాబ్ అయితే చాలా బాగుంది. నాకైతే నచ్చింది టేస్ట్. నిజంగా నేనైతే ఇన్స్టాగ్రామ్ లో చూసి నేను ఇలా మొదటిసారి ట్రై చేశాను అనమాట. మొదటిసారి నేను కబాబ్ ట్రై చేసిన చాలా బాగా వచ్చింది. మీరు పైనాపిల్ కబాబ్ తినుంటే మీకు ఎలాగ అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే నేను చేసిన ఈ పైనాపిల్ కబాబ్ వీడియో మీకు ఎలాగ అనిపించిందో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే లైక్ చేయండి. మన ఛానల్ ఉన్న మిగతా వీడియోలను కూడా చూసి నచ్చితే ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి.